చెప్పాడు కదా. ఇప్పుడు పేతురు చెప్పిన మాట బట్టి చూస్తే మనం కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును మనం కనిపెట్టుకుంటున్నాం. అంటే కొత్త ఆకాశములు 2 కంటే ఎక్కువగా 2 తీసుకుందాం. మనం కొత్త ఆకాశములు అనే బహువచనం ఒకటైతే కాదు, 2 తీసుకుందాం. 3 ఉన్నాయో 4 ఉన్నాయో 5 ఉన్నాయో మనకు తెలియదు. అందుకనే ఇంచుమించు 5 స్థానాలు ఉన్నాయి పరలోకములో మనకు తెలిసినంత వరకు. కొత్త ఆకాశములు 2, కొత్త భూమి 1. అయినను మనము కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టాం. ఈ కొత్త ఆకాశములే పరలోకం, నూతన యెరూషలేము, లేకపోతే నూతన సియోను, యెరూషలేమును కూడా కొత్త ఆకాశములు అంటారు. ఆకాశం కొత్త ఆకాశం ఒకటే అని కూడా బాధించే వాళ్ళు ఉండొచ్చు. ఏదేమైనా సరే వాళ్ళ మాదిరే వాళ్ళు కరెక్ట్ అనుకోవడం. నాకు అనిపించింది, నేను చెప్తున్నా, కొత్త ఆకాశాలు 2 ఉండొచ్చు. సియోను మనకు తెలిసిందే, నూతన యెరూషలేము మనకు తెలిసిందే 4, నూతన భూమితోటి 5 స్థానాలు ఉన్నాయి. ఈ కొత్త భూమిలో ప్రవేశించిన వారు